నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈ ఎండాకాలంలో మనకు ఒంటి పైన సేగగడ్డలు లేదంటే వేదగడ్డలు ఎక్కువ వస్తే దానికి మందులు, మళ్ళీ కొన్ని హోమియో మెడిసిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బేసికలీ ఇక్కడ మనకు వేడిగడ్డలు అనేది ఎక్కువ బాడీలో ఓవర్ హీట్ అయినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో తల నుంచి కాళ్ళ వరకు మనకు ఎక్కడైనా ఈ వేడిగడ్డలు అనేది రావచ్చు. సో ఎక్కువ సెన్సిటివ్ ఏరియాస్ మనకు ఆర్మ్ పిట్స్ కింద, మళ్ళీ మన ప్రైవేట్ ఏరియాస్ లా, తొడ దగ్గర, ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో మనకు బటక్ ఏరియాస్ లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి వచ్చినాయి అంటే మనకు సింగిల్ గా వస్తే ఒకటి వచ్చినాక మనకు అవి పెరిగిపోయి చాలా పెయిన్, రెడ్నెస్, స్వెల్లింగ్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రాకుండా ఉండాలంటే మన బాడీ టెంపరేచర్ ని మనము ఆహారంతో పాటు కొంచెము మిడిల్ మీడియం గా మనము కాపాడుకోవాలి. సో కాటన్ క్లాత్స్ మంచిగా వేర్ చేయడం బెటర్ ఉంటది. సో దాట్ మనకు కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటది. సో కాటన్ క్లాత్స్ తో పాటు బ్రీతబుల్ ఉండాలి. అవి చాలా లావంటివి యూజ్ చేయకండి. సో నెక్స్ట్ దీంతో పాటు ఆహారాలు లైక్ కీరాలు, నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి ఫ్రూట్స్, మస్క్ మెలన్స్, వాటర్ మెలన్స్, ఆరెంజెస్, నెక్స్ట్ సబ్జా సీడ్స్ వాటర్ లో వేసుకుని తాగడము, బటర్ మిల్క్, కర్డ్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గుల్కన్, వాటర్ లోజెస్ ఇలాంటివి యాడ్ చేసుకోండి. కంప్లీట్ గా ఆయిలీ ఫుడ్, మళ్ళీ డీప్ ఆయిల్ వేపినవి ఇవన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటది. సో దీంతో పాటు హోమియో మెడిసిన్స్ అని వచ్చే వరకు మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి దీనికి. ఇనీషియల్ స్టేజెస్ ఇంకా మనకు బాయిల్స్ అయితే ఏమైతే ఉన్నాయి అవి రెడ్ కలర్ లో ఉన్నది, చాలా సోలన్ ఉన్నాయి అంటే గనక మనము ఫస్ట్ గ్రేడ్ లో బెలడోనా అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు హెపా సల్ఫ్, ఎప్పుడైతే బాయిల్ డీప్ అయిపోయింది, మనకు ఫస్ట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యింది అంటే హెపా సల్ఫ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్యాల్కేరియా సల్ఫ్ ఉంటది, గడ్డలేక కాసిపోయింది, పస్ ఇంకా కారుతుందంటే క్యాల్కేరియా సల్ఫ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మక్ సాల్స్ ఉంటాయి. మక్ సాల్ అనేది డీప్ ఉంటది, రికరింగ్ ఉంటది, పస్ అఫెన్సివ్ స్మెల్ ఉన్నది అంటే గనక మనము మక్ సాల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టెరెంట్యులా ఉంటది. టెరెంట్యులా అనేది మనకు బ్లూయిష్ డిస్కలరేషన్ అయిపోయి సైడ్స్ అన్ని మనకు అది ఎక్కువ తొందరగా మాగకుండా ఉన్నాయి మనకు. నెక్స్ట్ పేషెంట్ దాంతో పాటు రెస్ట్లెస్నెస్ చాలా ఉంది అంటే గనక మనము ఈ మెడిసిన్స్ ని యూజ్ చేస్తాము. సో ఏదైనా మెడిసిన్స్ మీరు హోమియోపతి యూజ్ చేస్తున్నారంటే డాక్టర్ పర్యవేక్షణలు వాడండి. వితౌట్ ఇన్ఫర్మేటింగ్ మీకు మీరు మెడికేషన్స్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే స్టేజెస్ ని బట్టి మనము ఎలా ఉంది ఏమి విత్ కాన్స్టిట్యూషన్ అంటే జెనెటిక్ సిమిలర్ కాన్స్టిట్యూషన్ బట్టి మనము హోమియో మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.